నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డి కోసం రంగంలోకి కేసీఆర్, ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ. మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా కేసీఆర్ గారు రంగంలోకి దిగారు, కథన రంగంలోకి దిగబోతా ఉన్నారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి కోసం అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుందంటే ఏంటి, ఆయన మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి 2019 ఎన్నికలు ఏ విధంగా ఎలాంటి పరిణామాలు అయితే చూసామో అలా ఉంటుందా, లేదంటే ఈసారి ఆయనే నేరుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రచారం చేస్తారా? ఏం అసలు ఈ చర్చ? ఇక్కడ ఏం లేదండి. ఇప్పుడు కేసీఆర్ గారు అధికారం కోల్పోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయేలా ఉన్నాడు. వీళ్ళకి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు, ఊపిరాట్లేదు. ఇక కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, లేకపోతే కడియం శ్రీగారు గారు లాంటి వాళ్ళు కూల్చేస్తాం అన్నారు. విజయసాయి రెడ్డి కూడా కూల్చేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోద్ది, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అసలు దీన్ని వీళ్ళు ఏమనుకుంటున్నారో అర్థం అవ్వట్లేదు. 2-3 నెలలు కూడా సహించలేరు అధికారం లేకుండా. ఇప్పుడు వాళ్ళకి అధికారం వచ్చిందండి కాంగ్రెస్కి, వాళ్ళు 100 రోజుల్లో మా కార్యక్రమం మేము చెప్పిన అమలు చేస్తూ ఉన్నారు. ఆ మాత్రం సమయం ఇవ్వలేరా 3 నెలల్లో? నేనైతే 6 నెలల దాకా మాట్లాడకూడదు అంటాను. వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేయాలి కదా. వాళ్ళు నిజంగా ప్రజాకంటక పరిపాలన చేస్తున్నారా, వాళ్ళు ఇచ్చిన హామీని విస్మరిస్తున్నారా అనేటువంటి కనీసం 1 ఇయర్ అయితేనే కానీ తెలియదు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఇచ్చినా సాల్వ్ చేయలేని సమస్యలు అనేక ఉండిపోయినాయి తెలంగాణ ఆకాంక్ష మేరకు. అటువంటిప్పుడు వీళ్ళు కనీసం 1 ఇయర్ అన్న 6 నెలలన్న సమయం ఎవరా? అంత ఆతృత ఎందుకు? అధికారం లేకపోతే ఉండలేరా? పోనీ భాష ఎలా మాట్లాడుతున్నారో అది ఇది అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని వాళ్ళని వెంబడి. నిజంగా రేవంత్ రెడ్డి గారు వాళ్ళు భాష బాగానే కంట్రోల్గానే ఉన్నాడు. ఆయన డెఫినెట్గా కొన్ని మాట్లాడతారు. ఆ విషయంలో కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కొట్టివడలేడు. ఇలాంటి బూతులు మాట్లాడుతుంది, పచ్చి బూతులు మాట్లాడరు కానీ కొంచెం ఎండు బూతులు మాట్లాడతారు. వాళ్ళు కఠినమైన భాష మాట్లాడతారు, అవతల వాళ్ళు హర్ట్ అయిపోయేలా మాట్లాడతారు, ఒక రకంగా అవతల వాళ్ళని కించపరిచేలా మాట్లాడతారు. అలాగే ఆంధ్రాలో కోడాళ్ళ అని అండ్ బృందం వాళ్ళు అలాగే మాట్లాడతారు. వీళ్ళకి ఏం తేడా లేదు, వాళ్ళు కొంచెం డైరెక్ట్ బూతులు మాట్లాడతారు, వీళ్ళు ఇండైరెక్ట్గా మాట్లాడతారు. దీని మీద కూడా పెద్ద సమావేశం కూడా జరిగింది. ముత్తైదువులు అందరూ పట్టు చీరలు కట్టుకుని వచ్చారు కొంతమంది విశ్లేషకులు, మేధావులు, జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు, సమాజంలో పేరున్న వాళ్ళు కొంచెం. అందులో ఆరగోపాల్ గారు లాంటి వాళ్ళు పెద్ద మనుషులు, నిజంగా పెద్ద మనుషులు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరిని మధ్యలో పెట్టుకుని చుట్టూరు ముత్యాల చెమ్మ చెక్క అంటే అందరూ తయారై పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని పట్టు చీరలు కట్టుకుని వచ్చి కూర్చున్నారు. కూర్చుని భాష గురించి బాధపడిపోతున్నారు. రాజకీయాల్లో భాష దిగజారిపోయిందని. అంటే మనం బెటర్ లేట్ దాన్ని ఎవరు అనుకోవాలా, లేకపోతే ఇన్నాళ్ళు ఏం పీకుతున్నారు మీరు అని అడగాల. అంటే తెలంగాణలో ఉద్యమం అప్పుడు ఓకే, ఉద్యమం తీవ్రతలో ఏదో మాట్లాడతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అనుకున్నది నెరవేరిన తర్వాత కూడా కేసీఆర్ గారు వాళ్ళ భాషలో ఏమైనా మార్పు వచ్చిందా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అధికారంలో లేనప్పుడు కూడా అలాంటి భాష మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా రెచ్చిపోయారు. నీ అమ్మ మొగుడు లాంటి దగ్గెళ్ళిపోయారు, యారా పోరా నీ అమ్మ నీ అంకమ్మ దగ్గెళ్ళిపోయారు. నిండు అసెంబ్లీలో కుటుంబాలను కించపరిచారు, వ్యక్తిత్వ హననం చేశారు. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళంతా? అప్పుడు సమయ నొక్కులు నొక్కారు. ఇలా ఉంటాయండి. అంటే ఇక్కడ అధికారం కోల్పోయారు వాళ్ళ తాలూకు వాళ్ళు, వాళ్ళ ఆకాంక్షల మేరకు ఇక్కడ రేపు జగన్ కోల్పోయారు. రేపు పొద్దున మళ్ళీ వీళ్ళు వాళ్ళకి రౌండ్ వేయకుండా ఈ భాష గురించి మాట్లాడితే ఇప్పుడు టీఆర్ఎస్ని గట్టి ఏమనుకుంటూ ఉంటారు వీళ్ళని. దీని వెనకాల ఎవరున్నారో అర్థమైపోతుంది అందరికీ. ఇక ఈ ప్రాజెక్టులు నీళ్లు విషయాల్లో రేవంత్ రెడ్డి గారు కూడా ట్రాప్లో పడుతున్నాడు. కేసీఆర్ గారు చేపల పులుసు తినేసి వాళ్ళకి చాలా మేలు చేసాడు. ఏం మేలు చేసాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రజల కోసం ఏదో మేలు చేసినట్టు వినపడుతుంది ధ్వని. ఏమీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ కేసీఆర్ వాళ్ళిద్దరిని పోల్చుకుంటే కేసీఆర్ గారు ఆయన ఆంధ్ర ప్రజలకు అన్యాయం జరిగినా కానీ తెలంగాణ ప్రజలకు న్యాయమే జరిగింది. ఒకడు సర్వనాశనం అయిపోయిన దాంట్లో ఆ నెత్తుడు కూడి తినడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు, కానీ అది పెట్టడానికి ఈయన రెడీ అయ్యాడు. తెలంగాణ ప్రజలు నెత్తుడు కూడి తినరు, కానీ కేసీఆర్ గారు ఆ నెత్తుడు కూడి పెట్టడానికి వాళ్ళ ఆవేశం, బాధ, ఆక్రోశం నుంచి రాలిన కన్నీటితోటి వండిన అన్నం పెట్టడానికి చూసాడు ఆయన. అమరావతిని సర్వనాశనం అయితే ఇక్కడ భూముల రేట్లు పెరుగుతాయి, ఆ వారా నేను వాళ్ళకన్నా నేను గొప్పవాడిని చెప్పుకోవచ్చని దానికి పూర్తిగా సహకరించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రాజెక్టుల విషయంలో పట్టిసీమకి ఎన్ని నీళ్ళు వచ్చినాయి? 1500 కోట్లకి. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని నీళ్ళు వచ్చినాయి బయటికి? జీవీ రెడ్డి గారు చెప్పండి నేను క్లియర్గా, తెలుగుదేశం అధికార ప్రతినిధి. దాన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్కి వెళ్ళాడు, దాన్ని గొప్పగా మెచ్చుకున్నాడు. అధికారంలో రావటమే ముందు వచ్చి కేసీఆర్ గారిని కలిసి కాల్ 2 గట్టిగా పట్టేసుకుని ఇక్కడ ఆస్తులన్నీ ఆయనకు అప్పచెప్పేశాడు. రావాల్సిన బకాయిల గురించి వాళ్ళు మాట్లాడడం మానేశాడు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర ప్రజలకు ద్రోహం చేశాడు, కేసీఆర్ గారు మాయలో పడ్డాడు. ఆ వారా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు మేలే చేశాడు. ఇక్కడ కేసీఆర్ గారిని విమర్శించాలి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం
కేసీఆర్ గారిని కించపరిచేలాగా విమర్శించాలనుకుంటే వేరే బోలెడన్ని సబ్జెక్టులు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులు అవినీతి మీద వాటి మీద మాట్లాడుకోండి, అంతేగాని ఈ జలాల విషయంలో ఆంధ్రకి ఏదో మేలు చేసాడని మాట్లాడొద్దు. అది మీరు ట్రాప్లో పడినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ వచ్చి ద్రోహం మోసం చేసాడండి ఆయన. దాన్ని ఇప్పుడు ఇలా కేసీఆర్ గారు వాళ్ళిద్దరు గొడవలో ఆయన ఏదో మేలు చేసాడు అన్నట్టు వాళ్ళు రేపు నుంచి క్లెయిమ్ చేసుకుంటారు. వాళ్ళు ఆ అవకాశం మీరు ఇవ్వకూడదు. కేసీఆర్ గారు తప్పే డెఫినెట్గా. 100 రోజులు ఆగాల, కనీసం వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టు బీటల మేడిగడ్డ కుంగిపోయి అవన్నీ బీటలు తీసేసినాయి, దాని మీద గట్టిగా మాట్లాడండి. విచారణ కమిటీలు వేయండి, తప్పు చేసిన వాళ్ళు శిక్షించండి. ఇంకా భూములు దొబ్బేసిన వాళ్ళు అవినీతి తిమింగళాలు బోలం దొరుకుతున్నాయి, వాళ్ళందరి దగ్గర నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి ఉపయోగించండి. గోల్డ్ ఓడగొట్టి మొత్తం లాగేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆకాంక్షల మేరకు ప్రజలు ఏం కోరుకున్నారో అవన్నీ చేస్తూ వస్తుంది మెల్లమెల్లగానే. అవన్నీ చేయండి, సంతోషిస్తారు. మీకు అధికారం ఇచ్చినందుకు మీ జన్మ ప్రజలు కూడా మనం మంచి పని చేసారు అనుకుంటారు. అటువంటి మేలు చేస్తే మీ జన్మధన్యం అవుద్ది. ఇక్కడ కేసీఆర్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ విద్వేషాలు రెచ్చగొట్టడానికి, సెంటిమెంట్ రగిల్చడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. అది జరగదు పని. ఎందుకంటే ఈ ప్రజల మధ్య విభేదాలు సృష్టించలేరు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు కూడా సమయంలో పట్టించి రావడం పట్టించుకోలేదు. గొడవలు లేవు, దాడులు లేవు. అది మాకు గొప్పతనం అంటారు. ఎవరో ఈ హరీష్ రావు గారు మేము ఏం చేయకుండా వదిలేదు. నువ్వెవరో ఏం చేయకుండా వదిలేయటానికి? ప్రజలలో లేనప్పుడు నువ్వేం చేసినా అవదో. ఒకవేళ ఏమన్నా పురమాంచిన ఎగురుదంటారు. కాబట్టి ప్రజల్లో లేదు అది. దాన్ని మీరు క్లెయిమ్ చేసుకున్నారు, మేము ఏదో వదిలేసామని. అయాళ మీరు వదిలేసి ఒకవేళ మీరు అయాళ దాడులు చేశారు, ఇవాళ ఏం చేస్తారు? మీరు అధికారంలో ఉన్నారో లేకపోతే మీరు హై హ్యాండెడ్గా చూద్దాం అనుకుంటే మీరు అధికారం కోల్పోతారు, మిమ్మల్ని ఎవరు కాపాడుతాడు? కాబట్టి దాన్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకోకూడదు. ప్రజలు గొప్పవారు, ప్రాంతాలు వేరైనా అంతరంగం ఒకటే, యాసలు వేరైనా భాష ఒక్కటే. కాబట్టి ప్రజల మధ్య ద్వేషాలు విభేదాలు ఎవడో సృష్టించలేడు. ఆంధ్రప్రదేశ్ కులజాడ్యం అంటారు, నేను తెలంగాణలో లేదా? ఇక్కడ ఉంది కదా, అన్ని చోట్ల ఉంది. పరువు హత్యలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి. అక్కడ బాహాటంగా బళ్ళు కాట్లకి స్టిక్కర్లు వేసి తిరుగుతారు అంతే. ఇక్కడ ఉంది, అది అంతకు మించి ఉంది. నిజంగా దౌర్జన్యం ఉంది. అందుకనే తెలంగాణకు 2సారి స్వాతంత్రం టీడీపీ ఇచ్చింది, బడుగు బలహీన వర్గాలను తీసుకొచ్చింది. కేసీఆర్ గారు చేసిన తప్పు ఏంటంటే ఆయన ఎందుకు ఓడిపోయాడంటే ఆయన గవర్నమెంట్లో కూడా రెడ్లు పెద్దపేట వేసాడు. గవర్నమెంట్ ఆయన అధికారం పోగానే వాళ్ళు అడిగిపోతున్నారు. పట్నం మహేందర్ రెడ్డి వెళ్ళిపోతున్నట్టు అంతకంత దారుణమే ఉంది ఏంటండి? అలాగే ఉంటుంది. ఆయన ఏం చేయాలి? మూలమేటి టీడీపీ నుంచి చూసాడు, బీసీలు పేటేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళకి తెలుగుదేశం పార్టీ ఎక్కడన్నా బలంగా ఉందంటే కారణం ఏంటంటే బడుగు బలహీన వర్గాలే. వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు గారైనా సరే ఆయన అనవసరంగా ఆడిపోసుకుంటారు, కానీ వాళ్ళందరికీ పెద్ద పెట్టేసాడు కాబట్టి వాళ్ళు అండగా ఉన్నారు. ఆ ఓటు బ్యాంక్ ఉంటుంది. కేసీఆర్ గారు అది విస్మరించాడు. వాళ్ళు పట్టించుకోలేదు. దళితులు ముఖ్యమంత్రి అన్నారు, కనీసం ముఖ్యమంత్రి అవ్వకపోయినా వాళ్ళు పెద్ద పెట్టేసి ఉండాలా, బీసీలు ముందు పెట్టుకోవాలా. అప్పుడు నిలబడి ఉంటాడు. ఆ పార్టీ నిర్మించుకోలేకపోయాడు ఆయన. ఆ పార్టీ నుంచి ఈ పార్టీని తీసుకున్నారు, ఏ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ వాళ్ళు పోయారు. కాంగ్రెస్ అలా కాదు కదా, బేస్డ్ పార్టీ అది. ఒక భావజాలము, ఒక ఓటు బ్యాంకు, ఒక సిద్ధాంతం అన్నీ ఉన్నాయి. అదే పార్టీ టీడీపీ అందుకునే ఉంటాయి. ఈ మధ్యలో వచ్చినాయి, మధ్యలోనే పోతాయి. ఇక వీళ్ళిద్దరు ఎన్ని డ్రామాలన్నా భాష విషయంలో ఎవరిని ఏలెత్తి చూపలేరు. వైసీపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు ఆల్రెడీ ఎంత విధ్వంసం చేయాలో అంతా చేసేసారు. ఎన్ని బూతులు మాట్లాడో అన్నీ మాట్లాడేశారు. కాబట్టి ఎవడన్నా ఏదైనా అంటే ఎదురోళ్ళు ఏమనడానికి ఉండదు వీళ్ళకి. అలాగే విధ్వంసం విషయంలో ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో చేశాడు, దానికి కేసీఆర్ గారు సహకరించాడు. కాబట్టి కేసీఆర్ గారి మీద ఆంధ్ర ప్రజలకి ఇదివరకున్న అభిమానం, గౌరవం ఏమీ ఉండవు. ఒకవేళ ఎమోషన్ రెచ్చగొట్టాలన్నా ఎవడో రెచ్చిపోవడం. బట్ ఇది చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక పక్కన తెలంగాణలో అధికారం కోల్పోయినటువంటి కేసీఆర్, ఇక్కడ తన మిత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అధికారం కోల్పోతాడు అని చెప్పి భావోద్వేగాలు రెచ్చగొట్టైనా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి మేలు చేయాలి అనేటువంటి కుట్రలకి కుతంత్రాలకి ఆయన కూడా తన సహకారాన్ని అందిస్తున్నట్లుగా అయితే తాజా పరిణామాల ద్వారా అర్థమవుతుంది. కానీ ప్రజలు మాత్రం ఈ ట్రాప్లో పడేందుకు సిద్ధంగా లేరు అన్నటువంటి భావాన్ని కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.